ఒకసారి ఆలోచించాలి. భక్తి అంటేనే ఏదో ప్రార్థనా మందిరానికి గుర్తొచ్చినప్పుడు వెళ్ళటం, అప్పుడప్పుడు టీవీలో కార్యక్రమాన్ని మధ్యలో నుంచేనో చివరిలోనో చూడటం, ఎవరైనా దైవదాసులు కనపడితే ప్రార్థన చేయండి అని అడగటం. ఎందుకు ప్రార్థన చేయాలో ఆయనకి తెలియదు, మనం చెప్పం, కొంతమంది అసలు చెప్పరు. ఇక వాళ్ళే అర్థం చేసుకుని అవసరముగా ఉన్న సంగతులలో మీరే సహాయం చేయమని ప్రార్థన చేయాలి. అది జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. ఇంకొక దైవదాసుడు కనపడితే ఆయనతో ప్రార్థన చేయించుకోవటం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ నాలుకతో పాపము చేసే పద్ధతిని ఉపసంహరించుకుంటే మన బుద్ధికి సంరక్షణ, మన జీవితాలకు సంరక్షణ. అందుకనే యేసుప్రభు అన్నాడు మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనములో, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలి అన్నాడు. అందుకని ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఇదేదో తేలిగ్గా తీసుకుని నాకు ప్రకటన పుస్తకం అర్థం కాలేదు, ఫలానా ప్రవచనం అర్థం కాలేదు అనే ఆలోచనలో, ఆందోళనలో జీవితాలను జీవించటం కంటే మనలను మనం స్వీయ పరిశీలన చేసుకుంటే దేవుడు ఎప్పుడొచ్చినా దేవుని కలుసుకునే సంఘంలో ఉండటం సాధ్యమవుతుంది. ప్రకటన పుస్తకం అర్థం కాలేదు కనుక నువ్వు ఇక్కడే ఉండిపో అని దేవుడు అనడు. కానీ తెలుసుకోవడంలో తప్పు లేదు. వాటికంటే ప్రధానమైన సంగతులు, మౌలికమైన సంగతులు, వీటిని గ్రహించాలి. అందుకనే సొలొమోను 13వ అధ్యాయం 3వ వచనములో, నోరును కాచుకున్నవాడు తన్ను తాను కాపాడుకుంటాడు, బోరక మాటలాడువాడు తనకు తానే నాశనాన్ని కొని తెచ్చుకుంటారు. దేవుని మాటలు మాట్లాడదాం, మంచి మాటలు మాట్లాడదాం, తెలిస్తే మాట్లాడదాం, తెలియకపోతే నాకు తెలియదని చెబుదాం. దేవునిగా సేవిస్తూ దేవుని మేలులు పొందుకుందాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించునుగాక. ఆమేన్.